అది కూడా తన సొంత బిడ్డ బతికే ఉన్నాడనే నిజం హారిక దగ్గర దాచడం అనేది చాలా పెద్ద తప్పు. ఆ ఘోరమైన తప్పుని, ఆ నమ్మక ద్రోహాన్ని నీ తమ్ముడు తరుణ్ చేశాడు. అలాంటివాణ్ణి ఏ ఆడదైనా ఎలా క్షమిస్తుంది, ఎలా భరిస్తుంది? అందుకే ఇంట్లో గొడవ జరిగింది. వాళ్ళ బాబు బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని తరుణ్ దాచడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చెప్తాను సంజయ్, క్లియర్గా పూసగుచ్చినట్టుగా చెప్తాను, విను. ఇప్పుడు హారికకు ఒంట్లో బాగోలేదని నేను తను కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే హారికని గుర్తుపట్టిన డాక్టర్ మీ బాబు దొరికాడా అని అడిగింది. దాంతో తన మాటలు అర్థం కాని హారిక ఆశ్చర్యపోయి, ఆ రోజు మీ బాబు చనిపోలేదు, బతికే ఉన్నాడు. చనిపోయింది వేరే వాళ్ళ బాబు. రీసెంట్ గా నాకు విషయం తెలిసిన తర్వాత బతికున్న మీ బాబును వెతకడానికి తరుణ్ గారికి నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. నీ చేతిలో ఆ సూట్ కేసు ఏంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావు? మీరు చేసిన మోసానికి నా కన్న బిడ్డను కోల్పోయి నరకం అనుభవించిన నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మీకు మన బాబు ఎక్కడున్నాడో తెలిసి కూడా ఆ విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు? నిజం చెప్పు మేఘన, నువ్వే కావాలని ప్లాన్ చేసి హారిక నా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళుంటావు. ఇంట్లో అంత గొడవ జరగడానికి నువ్వే కారణం అయి ఉంటావు. నిజం చెప్పు. చూడు సంజయ్, నువ్వు కంపెనీకి వెళ్తున్నప్పటి నుంచి నేను నీ గురించి తప్ప వేరే ఏది ఆలోచించట్లేదు. నేను చెప్పేది నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే నీ ఇష్టం. నేను నీ మాటలు నమ్మేంత అమాయకుడిని కాదు మేఘన. అయినా నువ్వు ఇప్పుడు దాచాలని చూసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ గొడవకి నువ్వే కారణం అని తెలుస్తుంది. ఆ రోజు నీ అంతు చూస్తా. బతికున్న బాబు గురించి, వాడెక్కడున్నాడో తెలుసుకోవడానికి తీసుకున్న ఇన్ఫర్మేషన్ గురించి తరుణ్ ఎందుకు ఇన్ని రోజులు రహస్యంగా ఉంచాడు? తరుణ్ ఇలా చేస్తున్నాడంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఈ ఇంటి పెద్దగా ఈ సమస్యకు నేను పూర్తిగా పరిష్కారం చేయగలనో లేదో నాకు తెలియదు. కానీ నా బాధ్యత మాత్రం నన్ను మౌనంగా ఉండనివ్వటం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. చూడండి, నేను ఎప్పుడూ నా కోడళ్లను కూడా కూతురులానే భావించాను. కన్న కూతురు ఏడిస్తే తండ్రి గుండె ఎంత బాధపడుతుందో, నా కోడళ్ల కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నా ప్రాణం అంతకంటే ఎక్కువ నలిగిపోతుంది. అందుకే ఎలాంటి పక్షపాతం లేకుండా తరుణ్ కోణంలోనే కాదు, హారిక కోణంలో నిలబడి అసలు ఏం జరిగిందనే వివరాలు తెలుసుకోవాలన్నదే నా ప్రయత్నం.
చూడు తరణ్, ఒక మగవాడు బయట ప్రపంచంలో గెలవటం ఎంత ముఖ్యమో ఇంట్లో ఉన్న భార్య మనసు గెలుచుకోవటం అంతకన్నా ముఖ్యం. కట్టుకున్న భార్య కన్నీళ్లు తొడవలేనప్పుడు బయటి గెలిచిన గెలుపు కూడా ఓటమే అవుతుంది. అందుకే నిజం చెబుతారు. అసలు ఆ రమాదేవి హాస్పిటల్లో ఏం జరిగింది? హారికకు నీకు పుట్టిన మన వంశపు రక్తం, అదే నా మనవడు, నిజంగానే బ్రతికే ఉన్నాడా? అవునన్నా, మా బాబు చనిపోలేదు, బతికే ఉన్నాడు. కానీ వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎవరి దగ్గర పెరుగుతున్నాడనే విషయం నాకు తెలీదు. ఇంకా నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను. అయితే బాబు బతికే ఉన్నాడని తెలిసాక కూడా ఆ నిజాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా నీ గుండెలోని ఎందుకు దాచుకున్నా? హారిక బాబు కోసం కన్నీళ్లు పెడుతుంటే ఆ కడుపు కోతను చూసి కూడా ఎందుకు నిజాన్ని దాచావు? నన్ను కాపాడు, ఈ నిజం బయటకు రాని. లేదు నాన్న, ఈ విషయంలో నిజం దాచి నేనెవ్వరినీ మోసం చేయాలనుకోలేదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం బాబు బతికే ఉన్నాడన్న నిజం మీ అందరికీ చెప్పాలనుకున్నాను. కానీ హారిక చాలా సెన్సిటివ్ పర్సన్ అన్న. తను చిన్న బాధని కూడా అస్సలు తట్టుకోలేదు. అందుకే ఆ నిజాన్ని బయటపెట్టే ధైర్యం చేయలేక నాలోనే దాచుకున్నాను. అంతేకాదు, బాబు ఎక్కడున్నాడనే కరెక్ట్ వివరాలు తెలుసుకుని వాణ్ణి క్షేమంగా తీసుకొచ్చి హారిక ఒళ్ళో పెట్టిన రోజే ఈ నిజాన్ని తనకి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ బాబు ఎక్కడున్నాడో తెలియకుండానే వాడు బతికే ఉన్నాడనే సగం నిజాన్ని నేను హారికకి చెప్తే కన్న తల్లిగా తను మానసికంగా పూర్తిగా నలిగిపోతుంది. అస్సలు తట్టుకోలేదు. అదే పనిగా బాబు గురించి ఆలోచిస్తూ లోపల కుమిలిపోతుంది. ఆ విషయం తెలిసిన నేను ఒక భర్తగా మానసిక నరకానికి దూరం పెట్టాలనుకున్నాను. ఆ కారణంతోనే తనకి మాత్రమే కాదు, ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. చాలు తరుణ్, హారిక అమాయకత్వాన్ని ఒక సాకుగా చూపిస్తూ నువ్వు చేసిన మోసాన్ని, ఈ నమ్మక ద్రోహాన్ని కప్పిపుచ్చుకున్నది చాలు. నీ మాటలకి ఇక్కడ అందరూ కరుగుతారేమో కానీ హారిక గుండెల్లో నువ్వు గుచ్చిన కత్తి తాలూకు నొప్పి అస్సలు తగ్గదు తరుణ్. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయాడు అని పసికంద శవాన్ని చూపించడం తప్పైతే, అసలు ఆ బిడ్డ చనిపోలేదు, ఎక్కడో బతికే ఉన్నాడు అని
నీకు తెలిసినా కూడా ఆ నిజాన్ని హారిక దగ్గర దాచడం మహాపాపం. నీ కన్న కొడుకుని ఎక్కడో ఏ చీకట్లోనో వదిలేశావు. వాడి కోసం పిచ్చిదాన్లాగా ఏడుస్తున్న కన్న తల్లికి నిన్ను కాపాడ్డానికి ఈ నిజాన్ని దాచాను అని ఇప్పుడు మరో కొత్త అబద్ధం చెప్తున్నావు. బిడ్డని కోల్పోయిన తల్లిగా పాపం హారిక బాధని చూస్తుంటే నా గుండె రగిలిపోతుంది తరుణ్. దానికి కారణమైన నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నా పరిస్థితి ఇలా ఉంటే పాపం హారిక ఇంకెంత నరకం అనుభవిస్తుందో. రే తరుణ్, హారికకు ఏమి అవ్వకూడదని ఆలోచించి నువ్వలా చేశావు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ రహస్యం హారికకి ఎలా తెలిసింది? ఈ విషయాన్ని తనకి తెలిసేలా ఎవరు చేశారు? నా పైన విపరీతమైన కోపంతో ప్లాన్ ప్రకారం హారికని డాక్టర్ రమాదేవి దగ్గరకు తీసుకువెళ్ళింది ఎవరో కాదన్నయ్య, ఈ మేఘన. హారిక అమాయకత్వాన్ని తన కడుపు కోతను ఒక ఆయుధంగా మార్చుకుని కావాలనే ఆ డాక్టర్ రమాదేవి దగ్గరికి హారికను తీసుకువెళ్ళి ఈ నిజాన్ని విషంగా మార్చింది. ఈ ఇంట్లో జరిగే ప్రతి గొడవకి నువ్వే కారణమవుతావని నాకు తెలుసు మేఘన. అంతేకాదు, ఈ ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా ఉండకుండా నిరంతరం నరకం అనుభవించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటావని నాకు తెలుసు. ఈ ఇంట్లో అందరి కళ్ళల్లో కన్నీళ్లు చూసి నువ్వేం సాధిస్తావు? ఇంక నువ్వు మారవా? నీ బుద్ధిని మార్చుకోవా? ఛీ! నీలాంటి ఆడదాంతో జీవితాన్ని పంచుకున్నందుకు నాకే సిగ్గేస్తుంది. సంజయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వేం చేయడమో కాదు, ఇంకొక మాట మాట్లాడితే నేను నీ చంప పగలగొడతా. సంజయ్, చూడ్రా తరుణ్, నీకు హారికపై ఉన్న ప్రేమ, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనే నీ తాపత్రయమే ఆ నిజాన్ని తన దగ్గర దాచేలా చేసి ఉండొచ్చు. కానీ బిడ్డ కోసం హారిక ఎంత నరకాన్ని అనుభవించిందో కళ్ళారా చూసి కూడా ఆ నిజాన్ని తన దగ్గర దాచి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. అందుకే ఇవాళ హారిక కళ్ళల్లో కనిపిస్తున్న ఈ కన్నీళ్లకి, ఆ ఆవేదనకి ఇప్పుడు నువ్వే పూర్తి బాధ్యత వహించాలి. నువ్వు చేసిన తప్పును ఒప్పుకుంటూ హారికకు క్షమాపణ చెప్పు. ఐఎమ్ సారీ హారిక, నన్ను క్షమించు. మన బాబు బతికే ఉన్నాడన్న నిజాన్ని నీ దగ్గర దాచి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా వల్ల, నా మౌనం వల్ల నీ గుండెకింత పెద్ద గాయమవుతుందని నేను ఊహించలేదు. నన్ను క్షమించు. నిన్ను మానసిక ఒత్తిడి నుంచి కాపాడాలనుకుని చివరికి నిన్నే తీవ్రమైన ఆవేదనలోకి నెట్టేశాను. అందుకు నువ్వు నన్ను క్షమించాలి. అమ్మా హారిక,
జరిగింది తలుచుకుంటే నా ప్రాణం పోతున్నట్టుందమ్మా. గదిలో ఉన్న దీపం ఇల్లంతటికి వెలుగునిస్తుంది అనుకుంటాం, కానీ ఆ దీపం ఈ కార్చిచ్చులా అంటుకుని ఇంటి పునాదుల్ని కాలుస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో. ఇవాళ నా కడుపున పుట్టిన కొడుకుల్ని చూస్తుంటే నాకంతకంటే ఎక్కువ బాధ కలుగుతోంది. నేనెంతో ఆశగా పెంచిన నా కన్న కొడుకులు ఎక్కడ ఒక చోట ఏదో ఒక రూపంలో నమ్మిన వాళ్ళకి, ఇలా కట్టుకున్న భార్యలకి మోసం చేస్తూనే ఉన్నారు. అందుకే ఇలాంటి కొడుకుల్ని కన్నందుకు ఒక తల్లిగా నేనే నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా. వద్దత్తయ్య, మీరలా మాట్లాడితే నేను తట్టుకోలేను. మీరు మీ కన్న కొడుకులకే కాదు, మాకు కూడా ఎప్పుడూ మంచి సంస్కారమే నేర్పించారు. అయినా తరుణ్ చేసిన తప్పుకి మీరు నాకిలా అందరి ముందు క్షమాపణ చెప్పి నా మనసుని ఇంకా బాధ పెట్టకండి అత్తయ్య. నీకొక విషయం చెప్పనా తరుణ్? జ్యోతిష్యుడు కలిసినప్పుడు తప్పిపోయిన మురారి ఖచ్చితంగా కన్న తల్లి దగ్గరికి తిరిగొస్తాడని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మురారి కన్న తల్లితో ఉన్నాడు. అలాగే ఇప్పుడు నా బిడ్డ కూడా నాతో ఉండాలి తరుణ్. నువ్వొక్క పోలీస్ ఆఫీసర్గా కాదు, మన బిడ్డకి తండ్రిగా, నా కడుపు కోత తెలిసిన భర్తగా ఆలోచించి నాకు న్యాయం చేయి. మన బాబు ఆచూకీ తెలుసుకొని ఎలాగైనా బాబుని ఇంటికి తీసుకురా. ప్లీజ్ తరుణ్. తప్పకుండా తీసుకొస్తాను. కిరణ్ గారు, మనం పంపించిన విడాకుల నోటీస్కి మీ ఆవిడ ఉషగారి దగ్గర నుంచి జవాబు వచ్చింది. ఏ తప్పు చేయకపోయినా నాతో కలిసి బతకడానికి తను సుముఖంగా లేదు అని మనం పంపించిన నోటీసులో మీరు వివరంగా చెప్పారు. కానీ ఉషగారు మాత్రం మీతో కలిసి బతకడమే తన జీవితానికి పరమార్థమని, మీరంటే ప్రాణమని జవాబిచ్చారు. దీన్ని బట్టి చూస్తే మీకు డివోర్స్ అంత ఈజీగా దొరకదనిపిస్తుంది. ఎందుకు డివోర్స్ ఎందుకు దొరకదు? ఎందుకంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఫ్యామిలీ కోర్టు వెరిఫై చేసి భార్యాభర్తలకు ఒక కౌన్సిలర్ని ఏర్పాటు చేస్తుంది. ఆ కౌన్సిలర్ చేత మీ ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడిస్తుంది. అక్కడ మీరు మీ భార్య మీద భయంకరమైన ఎలిగేషన్ ఏమైనా పెట్టి ప్రూఫ్లు చూపిస్తే తప్ప మీకు విడాకులు మంజూరవ్వవు. ఒకవేళ అది అవ్వకపోతే మీరు మీ భార్య నుంచి విడిపోవడానికి ఇప్పుడప్పుడే అవకాశం దొరకదు. ఓకే కిరణ్ గారు, నేను బయలుదేరుతాను. అలాగే లాయర్ గారు, నేను మీకు టచ్లో ఉంటాను. ప్రభు, రోజు రోజుకి ఇంట్లో పరిస్థితి విషమిస్తుంది. ఇలాగే కొనసాగితే సిచ్యువేషన్ మన చేయి దాటిపోతుందేమో అనిపిస్తుంది. ఏం జరిగింది తరుణ్? మళ్ళీ ఏదైనా కొత్త సమస్య వచ్చిందా? హారిక బాబు కోసం కన్నీళ్లు పెడుతుంటే ఆ కడుపు కోతను చూసి కూడా ఎందుకు నిజాన్ని దాచావు? కొత్త సమస్య కాదు ప్రభు, ఉన్న సమస్యే. ఒక బిడ్డ కోసం
ఇద్దరు తల్లుల మధ్య జరుగుతున్న సమస్య. ఈ సమస్య మన రెండు కుటుంబాలను, మన ఇద్దరి జీవితాలను ఎటు తీసుకువెళ్తుందో అనే భయం నన్ను క్షణం క్షణం వెంటాడుతూనే ఉంది. అవును తరుణ్, ఆ భయం నన్ను కూడా వెంటాడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డను మార్చి తప్పు చేశానని బాధ ఒకవైపు, ఇప్పుడు తప్పక ఆ తప్పును కంటిన్యూ చేయాల్సి వస్తుందని ఆవేదన ఇంకోవైపు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వకుండా చేస్తున్నాయి. మనం ఏ కారణంతో తప్పు చేసినా ఆ తప్పు మరో 100 తప్పులకి కారణమవుతుందనే నిజం నాకు ఇప్పుడు ప్రాక్టికల్గా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నా భార్యను బ్రతికించుకోవడం కోసం బిడ్డల్ని మార్చి నేను చేసిన పాపం హారిక గారి జీవితాన్ని ఇలా నరకం చేస్తుందని అప్పుడు నేను ఊహించలేకపోయాను. నన్ను క్షమించు తరుణ్. ఇప్పుడు చెయ్యాల్సింది మనం ఒకళ్ళకొకళ్ళు క్షమాపణలు చెప్పుకోవడం కాదు, సమస్యని పరిష్కరించుకోవడం, హారికని సమాధానపరచడం. ఇప్పుడు హారికకు బిడ్డెక్కడున్నాడన్నది తెలియదు, కానీ బిడ్డ బతికే ఉన్నాడని మాత్రం తెలిసిపోయింది. చాలా రోజులుగా నేను అబద్ధం చెప్తూ తనని మభ్యపెడుతూ వచ్చింది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలో పాలుపోవడం లేదు. మురారి గురించి నిజం బయటపడితే సునంద గారిని కాపాడలేము. అసలు ఆ ఉషా మురారి కిడ్నాప్ గురించి నిజం చెప్పకుండా ఎందుకు డ్రామా ఆడుతుంది? దీని వెనక ఎవరున్నారు అన్నీ తెలిసేదాకా నువ్వు ఎవ్వరినీ వదిలిపెట్టకూడదు. నీకీ విషయంలో ఏ హెల్ప్ కావాలన్నా నీకీ మేఘనక్కుందనే విషయాన్ని మర్చిపోవద్దు. మీరందరూ తనతో మాట్లాడి ఎలాగైనా నాకు డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకోమని చెప్పండి. మురారి కిడ్నాప్ సమస్యను మీరంత సులభంగా ఎలా తీర్చగలిగారు? సునంద్ గారు, ఆ ప్రశ్నకు మాత్రం ఆవిడ జవాబు చెప్పదు.